ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆర్టిఫిషియల్ కార్న్ సిరప్ వాడుతూ రకరకాలుగా మార్కెట్లో పదార్థాలు తయారవుతూ ఉన్నాయి. మనందరం పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టపడి కొనుక్కు తింటున్నాం. బేకరీ ప్రోడక్ట్స్ కానీ, కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ బిస్కెట్స్ కానీ, మరి వాటిని తినటంలో దాని ద్వారా మనకు లోపలికి వెళ్ళే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కార్న్ సిరప్ వల్ల అసలు ఎన్ని నష్టాలు ఉంటాయి, అసలు ఎందుకు కలుపుతారు, దాన్ని ఎలా తయారు చేస్తారు, ఏ ఏ పదార్థాల్లో తయారు చేసి కలుపుతున్నారు, ఇవన్నీ మీకు పూర్తి వివరణ ఇద్దామనే ప్రయత్నం. ఈ కార్న్ సిరప్ అనేది స్వీట్ కార్న్ నుంచి తయారు చేస్తారు. ఈ స్వీట్ కార్న్ పొడి చేసి ఆ పొడిని హైడ్రోక్లోరిక్ యాసిడ్, మనం పొట్టలో యాసిడ్ ఊరుతుంది కదా, ఘాటైన యాసిడ్, ప్లేట్ మీద మలాన్ని క్లీన్ చేయడానికి యాసిడ్ వాడతారు కదా, అలాంటి యాసిడ్తో హై ప్రెషర్కి, హై హీట్కి గురి చేసి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కార్న్ సిరప్ తయారు చేస్తారు. 100 గ్రాముల కార్న్ సిరప్ తీసుకుంటే కంపెనీలు మారే కొద్దీ వేరియేషన్ ఉంటుంది, కానీ యావరేజ్న 82.5 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కార్న్ సిరప్లో. ఇక మిగతా 17% ఎంతో 17 గ్రామ్స్ వాటర్ ఉంటుందన్నమాట. మెయిన్గా ఇది. ఇక దీనికి కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, రకరకాల కెమికల్ కాంపౌండ్స్ అనేకం కలుపుతారు ఇందులో. కానీ మెయిన్ ఇది. మరి దీన్ని తయారు చేసే విధానంలో అసలు ఎందుకు వాడతారు? పంచదార వేయొచ్చు కదా స్వీటనింగ్ ఏజెంట్ లాగా అనొచ్చు మీరు. పంచదార వేసామనుకోండి, ఇట్లాంటి వాటిలో కొన్ని క్రిస్టల్స్గా ఫామ్ అయిపోతాయి. అందుకని సాఫ్ట్నెస్ రాదు పంచదార వల్ల. అదే కార్న్ సిరప్ వేస్తే సాఫ్ట్నెస్ బాగా వస్తుంది, సాఫ్ట్ టెక్చర్ ఉంటుందన్నమాట. పైగా క్రిస్టల్స్గా ఫామ్ అవ్వవు ఎందులో కలిపినా, కానీ దీనికి ఉన్న గుణం అది. ఆ హై హీట్ మరి హై ప్రెషర్లో దాన్ని అట్లా బ్రేక్ డౌన్ చేసేసరికి చిన్నగా మెత్తగా విడగొట్టబడేస్తుంది అన్నమాట. అందుకని దీనికి రెండోది మంచి ఫ్లేవర్ వస్తుంది ఏ పదార్థంలో కలిపినా కార్న్ సిరప్ వాడేసరికి. అట్లాగే టేస్ట్ బాగా ఉంటుంది. అలాగే తక్కువ వేసిన ఎక్కువ స్వీట్ వస్తుంది అనమాట ఆ పదార్థాల్లో. పంచదార అంత ఎక్కర్లా, కొద్దిగానే ఎక్కువ స్వీట్ని ఇచ్చేటట్టు వచ్చేస్తుంది. ఇంకొక లాభం, వాల్యూమ్ పెరిగిపోతుంది. పదార్థం పరిమాణం పెంచడానికి కూడా కార్న్ సిరప్ ఉపయోగపడుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటున్నాయి కాబట్టి ఈ కార్న్ సిరప్ని అన్నిట్లో మనం బయట మార్కెట్లో కొనే తీపి కలిగించే పదార్థాలన్నిట్లో కలుపుతారు. ఇక ఎగ్జాంపుల్కి ఎందులో కార్న్ సిరప్ కలిపి తయారు చేస్తారో మీకు చెప్తాను. ఇప్పుడు స్వీట్ సోడాసు, కూల్ డ్రింక్స్, అట్లాగే సాఫ్ట్ డ్రింక్స్ కొన్ని ప్యాకెట్స్ మనకి రెడీగా అమ్ముతారు. ఒక ప్యాకెట్ కొనుక్కుంటే 30 గ్లాసులు వస్తాయి, 25 గ్లాసులు వస్తాయి అని. అలాంటి వాటిలోనూ ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్ అన్నిట్లోనూ, క్రీముల్లో కూడా ఇదే ఉంటుందండి. చాక్లెట్స్, అట్లాగే బార్స్ తయారు చేస్తారు కదా పొడవుగా తినేవి, చాక్లెట్ బార్స్, వాటిలోను, కేక్స్లోను, క్యాండీస్ తయారు చేయటంలోను, సాస్ తయారు చేయటంలోను, అట్లాగే జాములు తయారు చేయటంలోను, అలాగే ప్యాక్డ్ జ్యూసెస్, ఎనర్జీ డ్రింక్స్. ఇప్పుడు జిమ్కి ఎక్సర్సైజులు, స్పోర్ట్స్ బాగా చేసేవారు ఉంటారు కదా, ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు, అందులో కలిపేది ఇదనమాట. అలాగే అడల్టరేటెడ్ హనీ, కల్తీ హనీలో పంచదార కలపరండి, ఇది తక్కువ కలిపితే ఎక్కువ స్వీట్ వచ్చేస్తుంది అనమాట. అదనమాట. ఇక దీనివల్ల నష్టాలు ఏమిటి ఒక్కొక్కటే ఆలోచిద్దాం. ఇక ఈ కార్న్ పొడి తీసుకొచ్చి హైడ్రోక్లోరిక్ యాసిడ్తో హై ప్రెషర్లో, హై హీట్లో కార్న్ సిరప్ తయారు చేస్తున్నారు. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎఫెక్ట్ కార్న్ సిరప్లో ఉండి లోపలికి వెళ్ళటం వల్ల ఈ కార్న్ సిరప్ యొక్క నేచర్ ఎంత ఎసిడిక్గా ఉంటుందంటే 2.5 to 3.5 pH ఉంటుంది కార్న్ సిరప్ది. అంటే కూల్ డ్రింక్స్లో ఎంత యాసిడ్స్ ఉంటాయో సేమ్ కార్న్ సిరప్లో అంత యాసిడ్ ఉంది. మన బ్లడ్ pH అంతా ఆల్కలిన్ pH, క్షార స్వభావం. అందుకని 7.4 అట్లా ఉండాల్సింది. ఈ కార్న్ సిరప్లు వాడితే ఎసిడిక్ నేచర్ వల్ల బ్లడ్ ఎసిడిక్గా మారిపోతుంది. ఈ యాసిడ్ కంటెంట్ కార్న్ సిరప్లో ఉండటం వల్ల దంతాలపై నుండి ఎనామిల్ లేచిపోతుంది. 1100 డిగ్రీలు వేడికి గురి చేస్తే కానీ ఎనామిల్ డ్యామేజ్ కాదు. అంత హీట్ని నూనెలో దేవినా ఎనామిల్ ఏం కాదండి, రోజుల తరబడి దేవండి, అయినా ఎనామిల్ పాడవదు. కానీ ఈ కార్న్ సిరప్లో వాడిన ఎఫెక్ట్, యాసిడ్ ఎఫెక్ట్ వల్ల దంతాలపై నుండి ఎనామిల్ లేయర్ డ్యామేజ్ అయిపోతుంది. పళ్ళు పుచ్చటానికి, పళ్ళు ఇంటర్నల్గా లోపల రూట్ డ్యామేజ్ అవ్వటానికి కారణం ఇది.
ఇక రెండవ నష్టం తీసుకుంటే ఈ కార్న్ సిరప్లో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుందండి. ఈ ఫ్రక్టోజ్ ఎక్కువ ఉండటం వల్ల మన ప్రేగుల్లో ఉపయోగపడే బ్యాక్టీరియాల ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ అంటారు కదా, అవి ఎక్కువ చనిపోతాయటండి. ఈ కార్న్ సిరప్ తినటం వల్ల మన ప్రేగుల్లో ముఖ్యంగా క్లాస్ట్రీడియం అనే చెడ్డ బ్యాక్టీరియా బాగా పెరిగిపోతుంది. అందుకని ప్రేగుల్లో ఇమ్యూనిటీ తగ్గటానికి ఈ కార్న్ సిరప్ కారణం అన్నమాట, మెయిన్ ఫ్రక్టోజ్. ఇక మూడవ నష్టం తీసుకుంటే ఈ కార్న్ సిరప్లో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఫ్రక్టోజ్ ఎక్కువ వెళ్ళటం వల్ల లివర్ మెకానిజం మారి ఈ బాడీలో ఫ్యాట్ పెరిగేటట్టు లివర్ చేస్తుందన్నమాట ఈ ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటే. అందుకని బాడీలో ఫ్యాటీ డిపాజిట్స్ పెరగటానికి, ఫ్యాట్ కింద కన్వర్షన్ జరగటానికి ఎక్కువ మార్పులు జరుగుతాయి. దీంతో ఫ్యాటీ లివర్ ఎక్కువ జరుగుతుంది. ఫ్యాటీ లివర్ రావడానికి కూడా ఒక కారణం అవుతుంది. ఈ ఫ్రక్టోజ్ ఎక్కువ ఉండటం వల్ల మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది. ఇన్సులిన్ చెప్పినట్టు కణాల మాట వినకుండా రక్తంలో చక్కెర స్థాయిలు పెంచి డయాబెటీస్ వచ్చేటట్టు ఇలాంటి వాటికి దారితీస్తుంది. అందుకని దీంట్లో ఉండే ఫ్రక్టోజ్ మెయిన్ డ్యామేజ్ అటు ప్రేగులకి ఇటు లివర్కి ఫ్యాట్ పెరగటానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ప్రధాన నష్టాలన్నమాట. ఇక నాలుగవ తీసుకుంటే ఇదంతా రిఫైన్డ్ ప్రోడక్ట్ కదండి కార్న్ సిరప్ అనేది. వీటిని కలిపే కూడా రిఫైన్డ్ ప్రోడక్ట్సే. చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ ఇవన్నీ కూడా. అందుకని ఇందులో గ్లూకోజ్ త్వరగా అబ్జార్బ్ అయిపోయి బ్లడ్ షుగర్ లెవెల్ వెంటనే పెరుగుతుందన్నమాట. మరి కార్బోహైడ్రేట్స్ ఇంట్లో ఉన్నాయి కదా కార్న్ సిరప్లో, స్పీడ్గా అబ్జార్బ్ అయ్యేటట్టు సపోర్ట్ చేస్తుందన్నమాట. అందుకని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగటానికి ఇలాంటివన్నీ కూడా కారణాలు. షుగర్ వచ్చిన వారికే కాదు, లేని వారికి పెరిగే భవిష్యత్తులో షుగర్ వచ్చేట్టు చేయడానికి కూడా కార్న్ సిరప్ ఒక ఎఫెక్ట్ చేస్తుంది. ఇక ఐదవది తీసుకుంటే కార్న్ సిరప్ తయారు చేసే క్రమంలో మెర్క్యూరీ కలుపుతారు. మెర్క్యూరీ యాడ్ అవుతుందన్నమాట. దీనివల్ల బ్రెయిన్లో ఉండే నర్వ్ డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి కార్న్ సిరప్తో వాడిన ఇలాంటి బిస్కెట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ లాంటి ఎక్కువ పెట్టడం వల్ల బ్రెయిన్ మీద చాలా చెడ్డ ప్రభావం చూపుతుందట. వాళ్ళ మెమరీ మీద, బిహేవియర్ ప్యాటర్న్ మీద, థింకింగ్ ప్యాటర్న్ మీద, లెర్నింగ్ ఎబిలిటీ మీద ఇలాంటి వాటిని డిస్టర్బ్ చేస్తూ హైపర్ యాక్టివ్ చైల్డ్ లాగా వాళ్ళలో మార్పులు రావటానికి ఇవన్నీ ఇట్లా జరుగుతున్నది కార్న్ సిరప్లో వాడే కెమికల్ ఎఫెక్ట్ వల్ల అని సైంటిస్టులు స్పెషల్గా ఈ విషయాన్ని పిల్లల మీద చెడ్డ ప్రభావం ఎట్లా ఉంటుందని కూడా క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఇక ఆరవది, ఈ కార్న్ సిరప్ కలిపిన ఆహారాలన్నీ పిల్లలకి ఎడిక్షన్గా తయారవుతాయి. అందుకని ఇట్లాంటి ఆహారాలు పదే పదే తినాలి, నాకు కావాలి, అది లేకపోతే నేను ఉండలేను, అది నాకు కంపల్సరీ కోరిక కలగటానికి కారణం ఇందులో ఎడిక్షన్ కార్న్ సిరప్ వల్ల కూడా ఉంటుందన్నమాట. మరి పిల్లలు చిన్నప్పటి నుంచి ఈ కార్న్ సిరప్ వాడిన ఫుడ్ ఐటమ్స్కి ఎడిక్ట్ అయితే వాళ్ళకి లాంగ్ రన్లో పెద్ద ఏజ్ అయ్యేసరికి స్కిన్ అలర్జీస్ రావటానికి, ఫుడ్ అలర్జీస్ రావటానికి చాలా కారణం అవుతుందట. ఇక ఏడవది తీసుకుంటే కార్న్ సిరప్ వాడటం వల్ల యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ బాడీలో పెరుగుతుంది. బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగటం వల్ల మరి గౌట్ ఆర్థరైటిస్ ఎక్కువ రావడానికి, కీళ్ళ నొప్పులు రావటానికి మెయిన్ ఎక్కువ యూరిక్ యాసిడ్ ఎక్కువగా కంటిన్యూస్గా వెళుతుంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వటానికి కూడా ప్రభావం ఉంటుంది. అలాగే దీనివల్ల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అయిన పీసీఓడి, ఒబిసిటీ, డయాబెటీస్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీనివల్ల అనేది ప్రధానంగా తెలియచేస్తూ ఉన్నారు. ఇక చివరిగా తీసుకుంటే ఈ కార్న్ సిరప్ వల్ల లెప్టిన్ రెసిస్టెన్స్ వస్తుంది. లెప్టిన్ అంటే ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్ అన్నమాట. ఇలాంటి కార్న్ సిరప్ వేసిన ఫుడ్స్ తినటం వల్ల ఆకలి కంట్రోలింగ్ కెపాసిటీ కోల్పోతుంది. నీకు ఆహారం రిజర్వ్లో ఉంది, నువ్వు ఆహారం తినక్కర్లేదని చెప్పే నేచర్కి లెప్టిన్ అనే హార్మోన్ కారణం. మరి వింటున్నారు కదా, బయట మార్కెట్లో కనపడే ఆహారాలన్నీ మనకు స్మూత్గా, సాఫ్ట్గా, భలే టేస్టీగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అలాంటివి తింటేనే పిల్లలు ఎంజాయ్ చేసినట్టు భావిస్తారని మనం అనుకుంటున్నాం, అలవాటు చేస్తున్నాం. వాళ్ళ బానిసలైపోతున్నారు వాటికి. చివరికి పిల్లల జీవితాలు చూస్తే ఈ రోజుల్లో ఎట్లా ఉంటున్నాయో ఆలోచించుకోండి పేరెంట్స్. పెద్దలుగా మనం వాటిని ఎక్కువగా తింటున్నాం, పిల్లలకు ప్రోత్సహిస్తున్నాం. మరి వయసు రాకుండానే జబ్బులు వచ్చేస్తున్నాయి, వయసు రాకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ఇలాంటి జబ్బులన్నిటికీ కారణం మన ఆహారపు అలవాట్లు, అవి తయారు చేసే విధానాలు కారణం. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రకృతి ప్రసాదించిన పండ్లు, సలాడ్స్, జ్యూసెస్, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్
ఇలాంటివి ఎంత ఎక్కువ తింటే ఆరోగ్యానికి అంత సంరక్షణ, నష్టం అస్సలు ఉండదు. శరీరం ఆరోగ్యంగా పెరగటానికి కారణమవుతాయి. ఇలాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్తో కలిపిన పదార్థాలన్నీ మనం తింటే మరి అటు ఒళ్ళంతా గొల్లవుతుంది, డబ్బులు పోతాయి, చేజేతుల ఆరోగ్యాన్ని పాడు చేసుకుని హాస్పిటల్ పాలవలసిన స్థితి వస్తున్నది. కాబట్టి ఆలోచించండి. మంచి ఆహారాలు తినే అదృష్టం నాకు రావాలి అని మీరు గట్టి సంకల్పం చేయండి. చెడు ఆహారాలకు నేను దూరంగా ఉండాలని దృఢ సంకల్పంతో మీరు అనుకుంటే మీరు ఎందుకు తినగలుగుతారండి? వాటిని కంట్రోల్ చేసుకోవడం బ్రహ్మ విజయం కాదు కదా. అందుకని పేరెంట్స్ మారండి, పిల్లల్ని మార్చుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.